హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా తీవ్రమైనది మరియు కుంభరాశి వారి జీవితాలను అమాంతం మార్చేయగలిగి అత్యంత రహస్యమైనది. ఎన్నో ఏళ్లుగా మీరు అనుభవిస్తున్న నరకానికి, మీ కంటకారుతున్న కన్నీళ్లకు, మీరు పడుతున్న అవస్థలకు అసలు కారణం ఏమిటో ఈ వీడియో చూస్తే మీకు పూసగుచ్చినట్లు అర్థమవుతుంది. మీ కళ్ళెదురుగా ఉంటూ, మీతోనే కలిసి తిరుగుతూ, మీరు పెట్టి అన్నం తింటూ, మీ నీడలా ఉంటూనే మీ వెన్నులో కత్తి దించుతున్న ఆ పాపిష్టి మనుషులెవరు? మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక మీపై ఎలాంటి పైశాచిక ప్రయోగాలు చేయిస్తున్నారు అనేది ఈరోజు మనం పూర్తిగా విశ్లేషిద్దాం. దయచేసి నేను చెప్పేది వినండి. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకండి. ప్రతి ఒక్క మాట మీరు ఎంతో శ్రద్ధగా వినాలి. ఎందుకంటే ఇది మీ జీవితానికి, మీ కుటుంబ భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన హెచ్చరిక. మీ జీవితంలో దాగి ఉన్న ఒక పెద్ద అదృశ్య ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటానికి, మీరు పడుతున్న నిద్రలేమి రాత్రులకు ఒక శాశ్వతమైన పరిష్కారం చూపించటానికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియోను దయచేసి వెంటనే లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో భక్తి శ్రద్ధలతో ఓం నమో నారాయణాయ అని రాయండి. అలాగే ప్రస్తుతం మీకున్న సమస్యలు ఏమిటో, మీరు ఎలాంటి మానసిక క్షోభను అనుభవిస్తున్నారో కూడా కామెంట్స్లో వివరంగా రాయండి. మీరు అలా రాయడం వల్ల మీ మనసులో ఉన్న భారం కొంచెమైనా ఖచ్చితంగా తగ్గుతుంది. అలాగే సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు మీకు తప్పక లభిస్తాయి. మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మరిన్ని మంచి ఆధ్యాత్మిక, జ్యోతిష్య విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి దయచేసి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కామెంట్స్లో ఓం నమో నారాయణాయ అని రాసి మీ మనసులోని ఇబ్బందులను మాతో పంచుకోండి. ఆ దేవుడి దయ వల్ల అన్నీ త్వరలోనే సర్దుకుంటాయి. కుంభరాశి వారి పుట్టుక గురించి, వారి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే వీరికి సహజంగానే చాలా విశాలమైన మనస్సుంటుంది. ఎవరికైనా కష్టం వస్తే తమ సొంత కష్టంలా భావించి సహాయం చేయడానికి వీరు ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. తమ జేబులో 10 రూపాయలుంటే అందులో కనీసం సగం డబ్బు ఇతరుల కోసం, కష్టాల్లో ఉన్న వారి కోసం ఖర్చు పెట్టే గొప్ప త్యాగగుణం కుంభరాశి వారి సొంతం. ఎవరైనా వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటే చాలు, వీరికి మనసు కరిగిపోతుంది. తమకు తిండి లేకపోయినా పర్వాలేదు, ఎదుటివాడు బాగుండాలి అని కోరుకునే అతి కొద్ది మందిలో కుంభరాశివారు ఒకరు. కానీ పాపం వాళ్ళు చేసిన ఆ మంచి వాళ్ల పాలిట ఒక పెద్ద శాపంగా మారుతూ వస్తోంది. ఎవరినైతే మీరు గుడ్డిగా నమ్ముతారో, ఎవరికోసమైతే మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారో, మీ కష్టార్జితాన్ని ధారపోస్తారో, వాళ్లే తీరా వాళ్ల అవసరం తీరిపోయాక సరైన సమయం చూసుకుని మిమ్మల్ని నడివీధిలో నిలబెడుతున్నారు. మీరు ఎంతో కష్టపడి రాత్రింబవళ్ళు చెమటోడ్చి పైకి వస్తుంటే ఆ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు మీ చుట్టూనే, మీ ఇంట్లోనే, మీ ఆఫీస్లోనే మాట వేసి ఉన్నారు. మీతో పాటే ప్రతిరోజు తిరుగుతూ, మీతో పాటే భోజనం చేస్తూ, మీ వీపు వెనుక అత్యంత దారుణంగా కత్తులు దించుతున్నారు. ఇలాంటి నమ్మక ద్రోహాలు, వెన్నుపోట్లు కుంభరాశివారు అడుగడుగునా ఎదుర్కొంటున్నారు. మీరు ఒకరికి మేలు చేస్తే వారు మీకు తిరిగి కీడు తలపెడుతున్నారు. అవసరం ఉండి మీ దగ్గర అప్పుగా డబ్బులు తీసుకున్నవారు తిరిగి అడిగితే ఇవ్వకపోగా, పైగా మీమీదే అభాండాలు వేస్తూ 10 మందిలో మిమ్మల్ని చులకన చేసి మాట్లాడుతున్న సంఘటనలు ఎన్నో మీ జీవితంలో జరిగి ఉంటాయి. మీ కళ్ళ ముందే ఒక అబద్ధాన్ని నిజంలాగా సృష్టించి మిమ్మల్ని దోషిగా నిలబెడుతుంటే ఎవరికీ చెప్పుకోలేక గొంతులో పచ్చివెల్లక్కాయ పడ్డట్లుగా కుమిలి ఏడ్చిన రోజులు కుంభరాశి వారి జీవితంలో కోకొల్లలు. ఇదంతా చూస్తుంటే కుంభరాశి వారికి ఒక్కోసారి ఈ ప్రపంచం మీద, బంధాల మీద తీవ్రమైన విరక్తి పుడుతుంది. ఎవరికోసం ఇంత కష్టపడాలి, ఎవరికోసం ఈ ఆరాటం అనే ఒక బాధాకరమైన ఆలోచన మీ మనసును నిరంతరం తొలిచేస్తూ ఉంటుంది. కానీ మీరు ధైర్యం కోల్పోవద్దు. ఎందుకంటే దీనికి కారణం కేవలం మనుషుల నైజం మాత్రమే కాదు, ఆకాశంలో మీ రాశి చుట్టూ తిరుగుతున్న గ్రహాల తీవ్రమైన ప్రభావం కూడా మీ మీద పడుతోంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనం పరిశీలిస్తే కుంభరాశి వారికి ప్రస్తుతం శని భగవానుడి ప్రభావం, అలాగే రాహుకేతువుల సంచారం వల్ల జీవితంలో ఊహించని అత్యంత దారుణమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శనిదేవుడు కర్మకారకుడు, న్యాయాధికారి.
మీరు చేసే ప్రతి పనికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు. అయితే ఈ సమయంలో శని ప్రభావం వల్ల కుంభరాశి వారు అడుగడుగునా కఠినమైన పరీక్షలు ఎదుర్కొంటున్నారు. మీరు చేసే ప్రతి చిన్న పనిలోనూ విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఉదయం మొదలు పెడితే సాయంత్రానికి సులువుగా పూర్తవ్వాల్సిన పని కూడా నెలల తరబడి సాగుతోంది. ప్రభుత్వపరమైన పనులు కానీ, డాక్యుమెంట్ల పనులు కానీ, లేదా ఏదైనా కోర్టు కేసులు లాంటివైతే అవి ఏళ్ల తరబడి సాగుతూ మిమ్మల్ని మానసికంగా పూర్తిగా పిండేస్తున్నాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ ఒక అడ్డంకి ఎదురవుతోంది. ఇక దీనికి తోడు రాహుకేతువుల భయంకరమైన కలయిక వల్ల మీ జీవితంలో నెగిటివిటీ విపరీతంగా పెరిగిపోతోంది. రాహువు మాయల మరాఠీ, భ్రమలను సృష్టిస్తాడు. మీ చుట్టూ ఉన్న మనుషుల బుద్ధులను చెడగొట్టి మీ మీద లేనిపోని అపోహలు సృష్టించి మీ బంధాలను దూరం చేస్తాడు. అసూయ, ద్వేషం, దాగి ఉన్న శత్రుత్వం లాంటివి మిమ్మల్ని 4 వైపుల నుండి ఉక్కిరివిక్కిరి చేస్తాయి. మీరు ఎంత కష్టపడి నిజాయితీగా మీ ఆఫీసులోనూ, వ్యాపారంలోనూ పనిచేసినా మీకు రావాల్సిన సరైన గుర్తింపు అస్సలు రాదు. రాత్రింబవళ్ళు మీరు పడిన కష్టాన్ని ఏదో ఒక చిన్న ట్రిక్ ప్లే చేసి వేరే వాళ్ళు కొల్లగొడతారు. మీకు రావాల్సిన ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ చివరి నిమిషంలో మరొకరి పాలవుతుంది. మీరు కేవలం ప్రేక్షకుడిగా మిగిలిపోతారు. చేతికొచ్చిన డబ్బు వచ్చినట్లే వచ్చి కళ్ళ ముందే ఏదో ఒక రూపంలో, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల అనారోగ్యాల రూపంలోనూ లేదా వాహనాల రిపేర్ల రూపంలోనూ వృధాగా నీళ్లలా ఖర్చయిపోతుంది. మీరు ఎంత పొదుపు చేద్దామనుకున్నా బ్యాంక్ బ్యాలెన్స్ నిల్వ ఉండదు. పైగా అప్పుల బాధలు రోజురోజుకు పెరిగిపోయి మెడకు చుట్టుకుంటాయి. కేతువు మీరు వెళ్లే దారిలో ఊహించని ఆధ్యాత్మిక, మానసిక అడ్డంకులు సృష్టిస్తాడు. ఈ 2 పాపగ్రహాలు, దానికి తోడు శనిదేవుని నిశితమైన దృష్టి వల్ల కుంభరాశి వారు ప్రస్తుతం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఎలాంటి కారణం లేకుండానే విపరీతమైన భయం, గుండెల్లో ఆందోళన, ఎవరైనా తమకు హాని తలపెడుతున్నారేమో, తమ వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతోందేమో అన్న ఒక భయంకరమైన అనుమానం మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతూ ఉంటాయి. మీ సొంత భార్య లేదా భర్త మీ మాట వినరు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు వచ్చి అవి ఏకంగా విడిపోయేదాకా వెళతాయి. పిల్లలు మీరు చెప్పిన మాట వినకుండా చెడు సావాసాలు పట్టి దారి తప్పుతుంటే తండ్రిగా లేదా తల్లిగా మీరు పడే ఆవేదన వర్ణనాతీతం. ఇదంతా కేవలం మనుషుల వల్ల జరుగుతున్నది కాదు, మీ జాతకంలో గ్రహాలు ఆడుతున్న భయంకరమైన మాయాజాలం. ఇక మీ శత్రువుల గురించి, మీ మీద రహస్యంగా ప్రయోగిస్తున్న దుష్ట శక్తుల గురించి మాట్లాడుకుంటే పరిస్థితులు ఇంకా భయంకరంగా ఉన్నాయని చెప్పక తప్పదు. మీరు రోడ్డు మీద నడుస్తుంటే మీతో గొడవ పడేవారు మీ నిజమైన శత్రువులు కాదు. వాళ్లను మీరు సులభంగా ఎదుర్కోగలరు. కానీ మీ అసలైన శత్రువులు మీ ఇంట్లోనే ఉండొచ్చు, మీ అత్యంత దగ్గరి రక్త సంబంధీకుల్లో ఉండొచ్చు, మీరు రోజూ కలిసే ప్రాణ స్నేహితులు కావచ్చు, లేదా మీరు పనిచేసే ఆఫీసులో మీ పక్క సీట్లోనే కూర్చొని మీతో కలిసి నవ్వుతూ టీ తాగేవారు కావచ్చు. వాళ్ళు మీతో పైకి చూసేవారికి చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. అరే, నీకు నేనున్నాన్రా, నీకేం కష్టం రాదులే, నేనన్నీ చూసుకుంటాను, నీకెందుకు భయం అని పైకి చాలా తీయగా, చెవులకు ఇంపుగా అమృతం లాంటి మాటలు చెబుతారు. కానీ వాళ్ళ మనసు లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం మీరంటే పీకల దాకా ద్వేషం, అసూయ, కోపం అగ్నిపర్వతంలా రగులుతూ ఉంటాయి. కుంభరాశి వారు సంతోషంగా నవ్వుతూ 4 డబ్బులు సంపాదించుకుంటూ కనిపించాలంటే చాలు, వీళ్ళ కడుపు మండిపోతుంది. మీ ఇంట్లో ఏదైనా చిన్న శుభకార్యం జరిగినా, మీరు ఎంతో కష్టపడి కూడబెట్టిన డబ్బుతో ఒక చిన్న కొత్త బండి కొన్నా, జీవితకాలపు కలగా మిగిలిపోయిన ఒక చిన్న సొంత ఇల్లు కట్టుకుంటున్నా, లేదా మీ పిల్లలు మంచి మార్కులతో పాస్ అయ్యి సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటున్నా సరే, ఈ గుప్త శత్రువుల కళ్ళు ఎప్పుడూ మీ మీదే ఉంటాయి. వాళ్ళ నరఘోష, వాళ్ళ ఏడుపు, వాళ్ళ భయంకరమైన కనుదిష్టి మీ జీవితంపై ఒక నెగిటివ్ ఎనర్జీలా మారి తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి. నరదిష్టికి నాపరాళ్ళు కూడా ముక్కలైపోతాయంటారు మన పెద్దలు. అలాంటిది కుంభరాశి వారి సున్నితమైన జీవితం, వారి సంతోషం ఎంతలా ఛిద్రమైపోతుందో మీరొకసారి ఆలోచించండి. కొంతమంది నీచమైన, విచక్షణ కోల్పోయిన శత్రువులైతే కేవలం ఏడుపుతో, అసూయతో ఆదకుండా ఏకంగా అఘోరాల దగ్గరకు,
క్షుద్ర మాంత్రికుల దగ్గరకు వెళ్ళి మీ మీద చేతబడులు, చిల్లంగి, బాణామతి లాంటి అతి క్రూరమైన ప్రయోగాలు చేయిస్తున్నారన్న బలమైన అనుమానాలు కూడా లేకపోలేదు. ఎందుకంటే మీరు ఎలాంటి తప్పు చేయకపోయినా మీ జీవనశైలి చాలా ఆరోగ్యకరంగా ఉన్నప్పటికీ సడన్గా భయంకరమైన అనారోగ్యం పాలవ్వడం, లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ చుట్టూ తిరిగినా డాక్టర్లకు కూడా మీ జబ్బేమిటో, సమస్య ఏమిటో అర్థం కాకపోవడం, ఇంట్లో ప్రశాంతత అనేది పూర్తిగా లేకుండా పోవడం, ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏదో తెలియని భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ ఆవహించినట్లుగా, ఊపిరి ఆడనట్లుగా అనిపించడం ఇవన్నీ సాధారణ విషయాలు కావు. భార్యాభర్తల మధ్య అకారణంగా రాత్రికి రాత్రే పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా తీవ్రమైన గొడవలు రావడం, వంటగదిలో లేదా హాల్లో ఇంట్లో వస్తువులు వాటంతట అవే పగిలిపోవడం, నిద్రలో భయంకరమైన పీడకలలు రావడం, ఎవరో కంటికి కనిపించని ఆకారం వచ్చి మీ గొంతు నులుముతున్నట్లు, మీ ఛాతి మీద కూర్చున్నట్లు అనిపించడం, ఇవన్నీ చూస్తుంటే ఏదో కంటికి కనిపించని అదృశ్య పైశాచిక శక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోందని స్పష్టంగా అర్థమవుతోంది. మిమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా సర్వనాశనం చేసి, సమాజంలో తలెత్తుకోకుండా చేసి, రోడ్డున పడేయాలని ఆ దుష్టశక్తులు అహర్నిశలు శ్రమిస్తున్నాయి. దీని వెనుక ఉన్నది ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాదు. మీరు ఏనాడో ఒకప్పుడు అన్నం పెట్టి ఆదరించిన వారే కావచ్చు, మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన వారే కావచ్చు. కుంభరాశి వారి దయార్ద్ర హృదయాన్ని, వారి చాతగానితనం అనుకుని, వారి మంచితనాన్ని అలుసుగా తీసుకుని మీ భుజాల మీద తుపాకీ పెట్టి కాల్చుతున్నవారు చాలామందే మీ చుట్టూ ఉన్నారు. మీరు ప్రతిరోజు పూజలు చేస్తారు, దేవుడిని బలంగా నమ్ముకుంటారు, ఎవరికీ ద్రోహం చెయ్యరు. కాబట్టి ఆ పుణ్యం మిమ్మల్ని ఒక అదృశ్య కవచంలా రక్షిస్తూ వస్తుంది. కానీ ఆ దైలబలం లేకపోతే ఈపాటికే మీ శత్రువులు మిమ్మల్ని పాతాళానికి తొక్కేసి మీ ఉనికి లేకుండా చేసేవారు. వాళ్ళ కుట్రలు అంత పకడ్బందీగా ప్లాన్ ప్రకారం జరుగుతున్నాయి. ఆఫీసులో మీ ఎదుగుదల అడ్డుకోవడానికి మీ మీద పై అధికారులకు లేనిపోని చాడీలు చెప్పడం, మీ పేరు ప్రతిష్టలను సమాజంలో మంటగలపాలని పనికట్టుకుని అబద్ధాలు ప్రచారం చేయడం, మీరు చేసే వ్యాపారంలో నష్టం వచ్చేలా మీ కస్టమర్లను బ్రెయిన్ వాష్ చేసి పక్కదారి పట్టించడం, ఇలా అడుగడుగున మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇదంతా మీ కర్మ అనుకుని మీరు ఏమీ చెయ్యలేక సైలెంట్గా బాధపడుతూ ఊరుకుంటే వాళ్ళు మరింత రెచ్చిపోయి మీ నెత్తి మీద కూర్చుంటారు. కాబట్టి ఇప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. నిద్రమత్తు వదిలించుకుని కళ్ళు తెరిచి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, మీ చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలను పసిగట్టాలి. ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన, అత్యంత ఆసక్తికరమైన అసలు విషయానికి వద్దాం. ఎవరైతే మీ మీద ఇంతటి పగబట్టి ఉన్నారో, ఎవరైతే మీ నాశనం కోరుకుంటున్నారో, వాళ్ళు ఎవరో తెలుసుకోవాలన్న విపరీతమైన కుతూహలం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే శత్రువు ఎవరో తెలిస్తేనే కదా మనం జాగ్రత్త పడగలం. అయితే ఎవరిని పడితే వాళ్ళని అనుమానించడం మహాపాపం. కాబట్టి జ్యోతిష్య శాస్త్రంలో, మామ నక్షత్ర సిద్ధాంతంలో చెప్పబడిన కొన్ని సూక్ష్మమైన విషయాలను మనం ఇక్కడ సుదీర్ఘంగా విశ్లేషిద్దాం. సుమారుగా 70% పైగా కుంభరాశి వారు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక, అనారోగ్య సమస్యల వెనుక కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉన్న వ్యక్తులు, ప్రత్యేకించి కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఉన్నారని జ్యోతిష్య నిపుణులు, ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ సమయంలో కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులతో కొంతకాలం చాలా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యపరంగా కొందరు బలంగా నమ్ముతారు. గ్రహాల గోచారం, నక్షత్రాల స్థితిగతులు, శని, రాహు, కేతువుల సంచారాన్ని బట్టి చూసినప్పుడు కొన్ని నామ నక్షత్రాలు అంటే కొన్ని అక్షరాలు ధ్వనులు కుంభరాశి వారికి ఈ సమయంలో తీవ్రమైన వ్యతిరేకతను, శత్రుత్వాన్ని సూచిస్తున్నాయి. ఈ వ్యతిరేకత అనేది వారి పేర్ల మొదటి అక్షరాలను బట్టి కొంతవరకు మనం ఒక అంచనాకు రావచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చాలా స్పష్టంగా, చాలా ముఖ్యంగా మీ బుర్రలో నాటుకుపోయేలా గుర్తుపెట్టుకోవాలి. నేనిప్పుడు చెప్పబోయే అక్షరాలు, పేర్లు కేవలం జ్యోతిష్య శాస్త్రపరంగా ఒక సాధారణ సూచన మాత్రమే. ఇది ఏ ఒక్క నిర్దిష్టమైన వ్యక్తినో ఉద్దేశించి ఫలానా వారే మీకు హాని చేస్తున్నారు అని ఖచ్చితంగా చెప్పేది కాదు.
కేవలం నేను చెప్పే ఒక పేరు మొదటి అక్షరం మీ చుట్టూ ఉన్న వారి పేరుతో మ్యాచ్ అయినంత మాత్రాన మీ జీవితంలో ఆ పేరు గల వ్యక్తి చెడ్డవాడని, వాళ్లే మీ శత్రువులని, వాళ్లే మీ మీద చేతబడి చేయిస్తున్నారని మీరు ఏమాత్రం అపార్థం చేసుకోకూడదు. ఇది కేవలం మీకు ఒక అవగాహన కల్పించడం కోసం, భవిష్యత్తులో రాబోయే ఆపదల పట్ల మీరు ముందస్తుగా అప్రమత్తంగా ఉండడం కోసం మాత్రమే చెప్పబడుతున్న ఉదాహరణలు. మీ విచక్షణను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల రోజువారీ ప్రవర్తనను, వారి మాట తీరును, మీ పట్ల వారి నిజమైన ఉద్దేశాలను నిశితంగా గమనించి మాత్రమే మీరు ఒక అంచనాకు రావాలి తప్ప, కేవలం పేరును బట్టి ఎవరిపైనే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం పెంచుకుని ఉన్న బంధాలను నాశనం చేసుకోకూడదు. ఈ జ్యోతిష్య విశ్లేషణ, నామనక్షత్ర సిద్ధాంతం ప్రకారం కుంభరాశివారు ప్రధానంగా రాబోయే కాలంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పేర్ల మొదటి అక్షరాలు ఇవే: ఆ, క, మ, ర, స, న, ప, వ. అవునండి, మీరు సరిగానే విన్నారు. ఆ, క, మ, ర, స, న, ప, వ. ఈ 8 అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తుల నుండి మీకు ప్రస్తుతం ఊహించని అడ్డంకులు, వెన్నుపోట్లు ఎదురయ్యే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. వారి మాటల వెనుక ఉన్న అసలు అర్థం వేరుగా ఉంటుంది. ఉదాహరణకు, ఈ పేర్లు ఎలా ఉండొచ్చు అంటే, ఆ అనే అక్షరం తీసుకుంటే అనిల్, అనిత, అరుణ్, అరుణ, అఖిల్, అమల లాంటి పేర్లున్న వ్యక్తులు కావచ్చు. వీరు మీకు చాలా కాలంగా తెలిసిన వారు కావచ్చు. కానీ గ్రహాల అనుకూలత లేకపోవడం వల్ల వీరి ద్వారా మీకు మనస్తాపం కలగవచ్చు. అలాగే కా అక్షరంతో అయితే కిరణ్, కళ్యాణ్, కవిత, కమల, కార్తీక్, కృష్ణ లాంటి పేర్లు కలిగినవారు. వీరితో మీరు వ్యాపార లావాదేవీలు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోవాలి. ఇక మా అక్షరంతో చూసుకుంటే మధు, మాధవి, మనోజ్, మహేష్, మమత లాంటి పేర్లు. ఈ పేరున్న వారితో మీరు మీ వ్యక్తిగత రహస్యాలు పంచుకుంటే అవి రేపు 10 మందిలో చులకన అయ్యే ప్రమాదం ఉంది. రా అక్షరంతో రమేష్, రాధ, రవీంద్ర, రేఖ, రాజేష్ అనే పేర్లు. వీరు మీకు తెలియకుండానే మీ ప్రగతికి అడ్డుకట్ట వేసే ఆస్కారం ఉంది. సా అక్షరంతో మొదలయ్యే సురేష్, సావిత్రి, సందీప్, సునీత, సంతోష్ లాంటి వారు. వీరి ద్వారా మీకు ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు గోచరిస్తున్నాయి. నా అక్షరంతో నాగేష్, నరేష్, నిర్మల, నవీన్, నవ్య లాంటి పేర్లు ఉన్న వ్యక్తులు. వీరి మాటలు నమ్మి మీరు ఎక్కడా గ్యారంటీలు సంతకాలు చేయకూడదు. పా అక్షరమైతే ప్రసాద్, పద్మ, పవన్, ప్రియా, పల్లవి లాంటి పేర్లు. వీరి వల్ల మీ కుటుంబంలో చిన్నపాటి కలతలు రేగే అవకాశం ఉంది. ఇక చివరగా వా అక్షరంతో వెంకట్, విజయ్, వాణి, వినోద్, వరుణ్ లాంటి పేర్లు ఉన్న వారితో కుంభరాశి వారు ఆర్థిక వ్యవహారాల్లో కానీ, కాంట్రాక్టులు కుదుర్చుకోవడంలో కానీ చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. మళ్ళీ చెబుతున్నాను, దయచేసి అపార్థం చేసుకోకండి. ఈ పేర్లు కేవలం మీకు అర్థం కావడం కోసం, జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న అక్షరాలను వివరించడం కోసం ఇస్తున్న ఉదాహరణలు మాత్రమే. మీ ఇంట్లోనూ, మీ బంధువుల్లోనూ, మీ ప్రాణ స్నేహితుల్లోనూ ఈ పేర్లు ఉన్నవారుంటే వెంటనే వీడియో చూసిన ఆవేశంలో వారిని శత్రువులుగా భావించి గొడవలు పెట్టుకోకండి. వారితో మాట్లాడటం మానేయకండి. మీరు చేయవలసిందల్లా వారి ప్రవర్తనను కొద్ది రోజుల పాటు నిశితంగా, మౌనంగా గమనించడం. వారు మీ ముఖం ఎదుట ఎలా మాట్లాడుతున్నారు, మీ వెనుక వేరే వాళ్లతో మీ గురించి ఎలా మాట్లాడుతున్నారు అనేది గమనించండి. వారు నిజంగానే మీకు హాని చేస్తున్నారా, లేదా మీ శ్రేయస్సు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా అనేది మీకే కొద్ది రోజుల్లో వాళ్ళ చేష్టల ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పైన చెప్పిన అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యేవారు ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చి ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టమన్నా, లేదా తమకు అత్యవసరమని పెద్ద మొత్తం అప్పు అడిగినా, లేదా మీరు చేస్తున్న ముఖ్యమైన పనుల గురించి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి అతిగా ఆరా తీసినా వారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండటం మంచిది. లేదా ఎవరినీ నొప్పించకుండా, మొహమాటం లేకుండా అత్యంత సున్నితంగా వారి అభ్యర్థనలను తిరస్కరించడం నేర్చుకోవడం కుంభరాశి వారికి చాలా ముఖ్యం. మీ బలహీనతలను, మీ ఇంట్లో జరిగే గొడవలను, మీ బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకండి. మీ నోరే మీకు శత్రువుగా మారకుండా జాగ్రత్త పడండి.
ఈ పేర్లు ఉన్న వ్యక్తులు అందరూ చెడ్డవారు కాదు, కానీ ప్రస్తుతం గ్రహగతులు బాగా లేనందున వారి ఆరా మీ ఆరా మధ్య ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడి తెలియని శత్రుత్వం ఉద్భవించే అవకాశం ఉంటుంది. అందుకే ఈ అక్షరాల పట్ల ఒక కన్నేసి ఉంచండి. మరి ఇంతకి భయంకరమైన కుట్రల నుండి, ఎటువైపు నుండి వస్తుందో తెలియని అదృశ్య శత్రువుల దాడుల నుండి, ఏది ఇచ్చే వాళ్ల కనుదిష్టి నుండి, నరఘోషి నుండి, ఒకవేళ నిజంగానే ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేయిస్తే ఆ చేతబడుల నుండి బయటపడటానికి కుంభరాశివారు చేయవలసిన అత్యవసర పనులేమిటి? ఈ దుష్టశక్తులకు, మీ నాశనం కోరుకునే శత్రువుల కుతంత్రాలకు బుద్ధి చెప్పి వాళ్లకు అసలైన సినిమా చూపించడానికి మన సనాతన ధర్మంలో, వేద జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత అద్భుతమైన, శక్తివంతమైన ఆధ్యాత్మిక పరిహారాలు ఎన్నో దాగి ఉన్నాయి. మీరు ఈ పరిహారాలు శ్రద్ధగా, మనసు పెట్టి, స్వచ్ఛమైన భక్తితో పాటిస్తే చాలు, మీ దరిదాపుల్లోకి కూడా ఎలాంటి చేతబడి కానీ, దిష్టి కానీ రాదు. మీ శత్రువులు మీ మీద ప్రయోగించిన ఏ అస్త్రమైనా సరే బూమరాంగ్లాగా తిరిగి వాళ్లని కొడుతుంది. చివరకు వాళ్లే మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణలు అడిగే రోజు ఖచ్చితంగా 100% వచ్చి తీరుతుంది. మీరు చేయాల్సింది కేవలం ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని నమ్మకంతో అనుసరించడమే. మొట్టమొదటి మరియు అత్యంత శక్తివంతమైన పరిహారం శనివారపు నువ్వుల నూనె దీపారాధన. ఇది చూడటానికి చిన్న పరిహారంలాగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక అపారమైన శక్తి దాగి ఉంది. ప్రతి శనివారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. శుభ్రంగా తలస్నానం చేసి ఉతికి ఆరేసిన పరిశుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఏదైనా నవగ్రహాల ఆలయానికి కానీ, లేదా ప్రత్యేకంగా ఉన్న శనిదేవుడి ఆలయానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్లేటప్పుడు మీ వెంట కొద్దిగా శుద్ధమైన నువ్వుల నూనె, మట్టి ప్రమిదలు తీసుకువెళ్ళాలి. నవగ్రహాల మండపంలో ఉన్న శని భగవానుడి విగ్రహం ముందు నిలబడి మనసారా నమస్కరించుకుని ఆ మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఇక్కడ ఒక చిన్న నియమం ఏమిటంటే, దీపానికి వాడే వత్తులు నల్లిటి వస్త్రాన్ని చిన్న వత్తులుగా చేసి వాడితే చాలా శ్రేయస్కరం. అది కుదరకపోతే సాధారణ పత్తి వత్తులు వేసి అయినా దీపం వెలిగించవచ్చు. దీపం వెలిగించేటప్పుడు మీ కళ్ళు మూసుకొని మీ మనసులో ఉన్న కష్టాలన్నీ ఆ దీపం మంటలో కాలిపోయి బూడిదైపోవాలని, మీ మీద, మీ కుటుంబం మీద ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం ఆ వెలుతురు ముందు పటాపంచలు అయిపోవాలని శనిదేవుణ్ణి అత్యంత దీనంగా, ఆర్తిగా వేడుకోండి. ఆయన న్యాయదేవత. మీ కన్నీటిని ఆయన ఖచ్చితంగా తుడుస్తాడు. రెండవ పరిహారం మంత్రజపం. దీపం వెలిగించిన తర్వాత అక్కడి గుడిలో ఒక ప్రశాంతమైన చోట కూర్చుని, లేదా ఒకవేళ గుడికి వెళ్ళలేని పరిస్థితి ఉంటే మీ ఇంట్లో పూజా గదిలో కింద ఒక ఆసనం వేసుకుని కూర్చుని శని భగవానుడి అత్యంత మూలమంత్రమైన ఓం సం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. చేతిలో ఒక రుద్రాక్షమాల కానీ, స్ఫటికమాల కానీ ఉంచుకొని కళ్ళు మూసుకొని ప్రపంచాన్ని మరిచిపోయి పూర్తి ఏకాగ్రతతో ప్రతి అక్షరాన్ని స్పష్టంగా పలుకుతూ ఈ మంత్రాన్ని జపించాలి. మీరు ఈ జపం చేస్తుంటే మీ శరీరంలో ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ కింది నుండి పై వరకు ప్రవహిస్తున్నది మీకే స్వయంగా తెలుస్తుంది. ఈ నిరంతర జపం శని భగవానుడి కరుణను మీపై అపారంగా ప్రసరించేలా చేసి మీ జీవితంలో ఉన్న అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగించి మీ శత్రువుల ప్రయత్నాలను తిప్పికొట్టి వారి ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయ్యేలా చేస్తుంది. మూడవ అతి ముఖ్యమైన, ఎంతో పవర్ఫుల్ పరిహారం హనుమాన్ చాలీసా పఠనం. ఈ సృష్టిలో భూతం, ప్రేతం, పిశాచం, చేతబరి, చిల్లంగి లాంటివి ఏవి ఉన్నా సరే సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వారి పేరు వింటేనే ఆమడ దూరం గజగజ వణుకుతూ పారిపోతాయి. మరుత్నందవుడైన అంజనాదేవి పుత్రుడైన హనుమంతుణ్ణి ఆశ్రయించిన వారికి ఏ గ్రహదోషాలు, ఏ శత్రువుల కుట్రలు ఏమీ చేయలేవు. కాబట్టి కుంభరాశివారు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత మరియు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా హనుమాన్ చాలీసాను పఠించి తీరాలి. ఒకవేళ మీకు చదవడం రాకపోతే కనీసం మీ ఫోన్లో కానీ, టీవీలో కానీ ఆడియో ప్లే చేసి ఆ అరగంట సేపు శ్రద్ధగా కూర్చుని వినండి. ఆ శబ్ద తరంగాలు మీ ఇల్లంతా వ్యాపించి ఇంటి మూలల్లో దాగి ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలుతాయి. వీలైతే మంగళవారం లేదా శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళి సింధూరం సమర్పించి అక్కడ స్వామివారి పాదాల దగ్గర ఉన్న సింధూరాన్ని తెచ్చుకొని ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లే ముందు నుదుట ధరించండి. ఇది మీకు ఒక అభేద్యమైన కవచంలా పనిచేసి మీ శత్రువుల కళ్లకు మీరు అజేయులుగా కనిపించేలా చేస్తుంది. వారి చెడు దృష్టి మీ మీద పడకుండా కాపాడుతుంది.
4వ పరిహారం నల్ల నువ్వుల దానం. కర్మఫలాలను ఇవ్వడంలో శని భగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి ఈ నల్ల నువ్వులు. మీ జాతకంలో ఉన్న ఏవైనా కర్మదోషాలు, రాహు, కేతు, శని దోషాలు పూర్తిగా తొలగిపోవడానికి ఈ పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. శనివారం రోజున ఒక గుప్పెడు శుభ్రమైన నల్ల నువ్వులను తీసుకుని వాటినొక చిన్న నల్లటి వస్త్రంలో మూటగట్టి మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్గా 3 సార్లు లేదా 7 సార్లు తిప్పుకొని దానిని ఎవరైనా పేదవారికి కానీ, గుడి బయట కూర్చునే అడుక్కునే వారికి కానీ, లేదా బ్రాహ్మణుడికి కానీ దక్షిణతో పాటు దానం చేయండి. ఇది మీరు చేసిన పాత కర్మలను క్లియర్ చేసి మీ మీద ఉన్న దిష్టి దోషాన్ని భూమిలోకి లాగేస్తుంది. 5వ పరిహారం సృష్టిలోని జీవరాశులకు సేవ చేయడం, ముఖ్యంగా కాకులకు అన్నం పెట్టడం. కాకి శనిదేవుడి వాహనమని మనందరికీ తెలుసు. మన పితృదేవతలు కూడా కాకుల రూపంలోనే వచ్చి మనం పెట్టే ఆహారాన్ని స్వీకరిస్తారని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ప్రతిరోజు ఉదయం మీరు వండిన తర్వాత మీరు భోజనం చేసే ముందు కొద్దిగా అన్నం తీసి అందులో కొద్దిగా పెరుగు, కొన్ని నల్ల నువ్వులు కలిపి మీ ఇంటిపైన డాబా మీద కానీ లేదా మీ ఫ్లాట్ బాల్కనీలో కానీ కాకులకు ఆహారంగా పెట్టండి. కాకులు వచ్చి ఆ అన్నం తింటే మీ మీద ఉన్న పితృదోషాలు, శని దోషాలు, మీ వంశంలో ఎవరికైనా ఉన్న దోషాలు అన్నీ చాలా వరకు కనుమరుగైపోయి మీకు తెలియకుండా మీకు చేస్తున్న చేతబడులు తిరిగి వారి మీదకే వెళ్ళిపోయి మిమ్మల్ని సురక్షితంగా ఉంచుతాయి. 6వ పరిహారం అత్యంత మహిమాన్వితమైన శివాలయ దర్శనం. ఆకాశంలో ఉన్న నవగ్రహాలు అన్నీ సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన పరమశివుని ఆజ్ఞ మేరకే నడుచుకుంటాయి. ఆయన లయకారుడు. శివుడిని ఆశ్రయిస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే ఏ గ్రహం కూడా మిమ్మల్ని ఇసుమంతైనా ఇబ్బంది పెట్టలేదు. కాబట్టి ప్రతి సోమవారం నాడు కానీ లేదా మీకు వీలైనప్పుడల్లా కానీ శివాలయానికి వెళ్ళి శివలింగానికి స్వయంగా మీ చేతులతో నీళ్లతో లేదా ఆవు పాలతో అభిషేకం చేయండి. అభిషేకం చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ అనే పరమ పవిత్రమైన పంచాక్షరీ మంత్రాన్ని మనస్సులో జపిస్తూనే ఉండండి. శివుని అనుగ్రహం మీ వెంట ఉంటే సాక్షాత్తు మృత్యుదేవుడైన యముడు కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. ఇక ఈ మీ చుట్టూ ఉన్న చిల్లర శత్రువులు, వారి చేసే కుట్రలు, చేతబడులు ఎంతటివి? వాళ్ళు మీ కాలి గోటితో సమానం. 7వది మరియు ఆఖరిది, ప్రతిరోజు మీరు చెయ్యాల్సిన నిష్కల్మషమైన ప్రార్థన. ఉదయం నిద్ర లేవగానే మీ 2 చేతులు చూసుకుని దేవుడికి నమస్కరించుకొని, హే భగవంతుడా, నాకు ఎవరి మీద కోపం లేదు. నన్ను అకారణంగా ద్వేషించేవారిని, నాకు హాని తలపెట్టేవారిని కూడా నువ్వే క్షమించుదేవా. వారికి సద్బుద్ధి ప్రసాదించు. నాకు, నా కుటుంబానికి మంచి బుద్ధి, ధర్మబద్ధమైన మార్గం చూపించు అని దేవుడిని ఏ కల్మషం లేకుండా ప్రార్థించండి. ఆ ప్రార్థనలో ఉన్న శక్తి ముందు ఏ చేతబడి పనికిరాదు. చివరగా కుంభరాశి వారు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన, మీ మనస్సులో లోతుగా నాటుకుపోవాల్సిన ఒక బలమైన సత్యం ఏమిటంటే, దైవ బలం ముందు, ఆ భగవంతుని అపారమైన అనుగ్రహం ముందు ఈ సృష్టిలో ఏ దుష్టశక్తి నిలబడలేదు. మీ శత్రువులు ఎంతటి భయంకరమైన కుట్రలు చేసినా, ఎంతటి చేతబడులు చేయించినా, ఎన్ని రకాల కుతంత్రాలు పన్ని మిమ్మల్ని కిందకు లాగాలని చూసినా, సత్యం, ధర్మం, మంచి కర్మ అనేవి ఎప్పటికైనా గెలిచి తీరుతాయి. మీరు ఇతరులకు చేస్తున్న మంచే, మీరు ఎవరికో చేసిన చిన్న సాయమే రేపు మీ ముందు ఒక పెద్ద కొండలా నిలబడి మిమ్మల్ని కాపాడుతుంది. నెగిటివిటీ అనేది కేవలం ఒక చిన్న చీకటి లాంటిది. మీలో ఉన్న భక్తి, మీ నిజాయితీ, మీ సరైన ప్రవర్తన అనే వెలుగు ఆ చీకటిని క్షణాల్లో తరిమి కొడుతుంది. దేవుని దయ, మీ మంచి కర్మల ప్రతిఫలం ఎప్పుడూ ఆ దుష్టశక్తుల కంటే అత్యంత శక్తివంతమైనవి. కాబట్టి ఎవరికీ భయపడకండి. మీ శత్రువులను చూసి ఏడవకండి. ధైర్యంగా రొమ్ము విరుచుకుని అడుగు ముందుకు వేయండి. ఈ ఆధ్యాత్మిక పరిహారాలు శ్రద్ధగా పాటిస్తూ మీ పనులు మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్ళండి. ఆ కర్మసాక్షి మీ వెన్నంటే ఉంటాడు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఈ సుదీర్ఘమైన వీడియో మీకు ఎంతో కొంత ధైర్యాన్ని, మీ సమస్యల పట్ల ఒక స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని ఇచ్చిందని నేను దృఢంగా నమ్ముతున్నాను. దయచేసి ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇది మరింత మందికి చేరడానికి సహాయపడుతుంది.
దీన్ని మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. కామెంట్స్లో జై శనిదేవ అని రాసి, అలాగే మీ రాశి, మీకు ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏమిటో తప్పక రాయండి. దేవుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబానికి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.